తెలుసుదాం. ఏపీ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన అన్నమయ్య జిల్లా ముల్కల చెరువు నకిలీ మద్యం తయారీ కేసులో A1 నిందితుడు అద్దేపల్లి జనార్దన్ రావును అరెస్ట్ చేశారు. నిన్న గన్నవరం విమానాశ్రయంలో ఎన్టీఆర్ జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ టాస్క్ ఫోర్స్ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. దక్షిణాఫ్రికా నుంచి నిన్న మధ్యాహ్నం ముంబై చేరుకున్న ఆయన అక్కడి నుంచి ఎయిర్ ఇండియా విమానంలో గన్నవరం వచ్చారు. ఎక్సైజ్ అధికారులు అదుపులోకి తీసుకుని రోడ్డు మార్గంలో ముల్కల చెరువుకు తరలించినట్టు తెలుస్తోంది. ముల్కల చెరువు కేసుతో పాటు ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో నమోదైన నకిలీ మద్యం తయారీ కేసులోనూ జనార్దన్ రావు ప్రధాన నిందితుడు. ముల్కల్ చెరువులో నకిలీ మద్యం తయారీ వ్యవహారం బయటకు వచ్చేసరికి ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నానికి చెందిన అద్దేపల్లి జనార్దన్ రావు, టీడీపీ నుంచి సస్పెండ్ అయిన తంబళ్లపల్లె నియోజకవర్గ ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డి దక్షిణాఫ్రికాలో ఉన్నారు. దక్షిణాఫ్రికాలోనూ వారు డిస్టిలరీలను నిర్వహిస్తున్నారు. నకిలీ మద్యం తయారీకి సంబంధించి అన్నమయ్య జిల్లాలోనూ ఎన్టీఆర్ జిల్లాలోనూ ఎక్సైజ్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ తర్వాత అజ్ఞాతంలో ఉన్న జనార్దన్ రావు సెల్ఫీ వీడియోను మీడియాకు విడుదల చేశారు. అప్పటి నుంచి ఎక్సైజ్ పోలీసులు జనార్దన్ రావుపై నిఘా పెట్టారు. 3 రోజుల క్రితం నుంచి ఆయన విజయవాడ రావడానికి ప్రణాళికలు సిద్దం చేసుకున్నాడు. ఓ పార్టీకి అనుకూలంగా ఉండే న్యాయవాదిని నియమించుకున్నాడు. గన్నవరం విమానాశ్రయానికి జనార్దన్ రావు చేరుకోవడానికి ముందుగానే న్యాయవాది అక్కడికి చేరుకున్నారు. విమానాశ్రయం నుంచి జనార్దన్ రావు బయటకు రాగానే ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేశారు. జనార్దన్ రావు కోర్టులో లొంగిపోతాడని 3-4 రోజులుగా ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో ఎక్సైజ్ ఉన్నతాధికారులు ముందు జాగ్రత్తగా గన్నవరం, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ విమానాశ్రయాలకు లుకౌట్ నోటీసులు పంపినట్లు సమాచారం. ఈ విమానాశ్రయాల వద్ద ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో గన్నవరం ఎయిర్పోర్టుకు వచ్చిన జనార్దన్ రావును ఎక్సైజ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రధాన నిందితుడు జనార్దన్ రావు అనుచరుడు కట్టా రాజు ఇచ్చిన వాంగ్మూలం మేరకు ముల్కల చెరువు నకిలీ మద్యం తయారీ కేసులో కొత్తగా 9 మందిని చేర్చారు. దీంతో నకిలీ మద్యం కేసులో నిందితుల సంఖ్య 23కు చేరింది. టీడీపీ నుంచి సస్పెండ్ అయిన తంబళ్లపల్లె నియోజకవర్గ ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డిని ఎక్సైజ్ అధికారులు A17 నిందితుడిగా చేర్చారు. ఆయన అరెస్ట్ చేసేందుకు ప్రత్యేక బృందాలు బెంగళూరులో మకాం వేశాయి. ఏ క్షణమైనా ఆయన అరెస్ట్ చేసే అవకాశం ఉంది. నిన్న జయచంద్రారెడ్డి ఎస్కాట్ వాహన డ్రైవర్ను ఎక్సైజ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మొత్తం వ్యవహారం మీ పైన తీవ్రమైన ఆరోపణలు నిజంగా మీరు అక్రమాలు పాల్పడ్డారా, కల్తీ చేశారు?